ఎందుకు అంటే అక్కడ ఉన్న ఇండియన్స్ని రక్షించడానికి. ఎందుకంటే ఇండియన్స్ 90 లక్షల మంది ఈ గల్ఫ్ కోఆపరేషన్ జీసీసీ నేషన్ అయిన ఇజ్రాయెల్ మినహాయిస్తే మనకి ఏంటంటే ఇరాక్, సిరియా, బహ్రెయిన్, ఖతారు, ఈ సిరియాలో కూడా కొన్ని వేల మంది మాత్రమే భారతీయులు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఒమన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆయా దేశాలతో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ కాంటాక్ట్కి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఎస్ జయశంకర్ గారు అన్నట్టు వీఆర్ ఇండియన్ ఇంట్రెస్ట్స్ ఆర్ ఓవర్ రైడింగ్ అనే పదాన్ని ఉపయోగించారు. మన ఇంట్రెస్ట్ ఏంటి? 90 లక్షల మందిని రక్షించడం, వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం అక్కడ ఆ టైంలో. వాళ్ళని రక్షించడం, ఇండియా ఎనర్జీ ఫ్లో, మన భారత సంబంధాలని పునఃప్రతిష్ఠించుకోవడం, అక్కడ చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇవే మెయిన్ ఇంట్రెస్ట్. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా గంటకి రివ్యూ చేస్తూ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఫాలో అయ్యాం. ఇరానియన్ లీడర్తో మాట్లాడైపోయాను, కానీ అబ్బాస్ బరాక్సీతో ఆయన విదేశాంగ శాఖ మంత్రితో నేను 2 సార్లు ఫిబ్రవరి 28, మార్చి 6 మాట్లాడాను. కాబట్టి ఏ ప్రాబ్లం లేదని ఆయన చెప్పడం జరిగింది. కానీ అపోజిషన్ ఏమంటుంది? ఏదో తప్పులు జరిగినాయి, కంపల్సరీ ఇది ఫుల్గా మాట్లాడవలసిందే. కాబట్టి